2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నాగరగు నమస్కారాలు. ఈ వీడియోలో 498A ఓన్లీ డౌరీ హరాస్మెంట్ అనే కాన్సెప్ట్ కాకుండా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. డౌరీ హరాస్మెంట్ 498A ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఓన్లీ కన్ఫైన్డ్ టు డిమాండ్ ఆఫ్ డౌరీ. ఇట్ ఈస్ ఆల్సో ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ హరాస్మెంట్ మెంటల్లీ. అంటే చాలా మంది ఇప్పటివరకు తీసుకున్న వ్యూ ఏంటంటే 498 అంటే డౌరీ హరాస్మెంటే అని. బట్ సెకండ్ పార్ట్ క్రూయాలిటీ టు డ్రైవ్ ద పర్సన్ టు గెట్ ఇన్ టు సంథింగ్. క్రూయాలిటీ. ఆ క్రూయాలిటీ did not confine only to physical abuse, even to mental abuse also. Mental abuse also can be considered as cruelty as a part and parcel of second limb of section 498 అని చెప్పి ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వటం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక పక్క డౌరీ హెరాస్మెంట్ చేస్తూ నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమెతో కూడా నువ్వు గడుపుతూ ప్యారలల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ దట్ పర్టికులర్ యాక్ట్స్ ఆఫ్ ద హస్బెండ్ అమౌంట్స్ టు మెంటల్ క్రూయాలిటీ కమ్స్ అండర్ ది అంబిట్ ఆఫ్ 498A లింబ్ 2. డిఫరెన్షియేషన్ ప్రాపర్గా మీరు లింకప్ చేయాలి. యూ హ్యావ్ టు కనెక్ట్ యువర్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ఈచ్ కేస్. మెకానికల్గా 498 వేయటం, అదేదో డౌరీ ఇమ్మన్నాడు అంటాం, నన్ను కారు కొనమన్నాడు, అది కొనమన్నాడు అంటాం, చివరికి ఇది ప్రూవ్ చేయలేకపోవటం కాదు. అబౌవ్ ది డౌరీ డిమాండ్, ద వైఫ్ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఆర్ కేపబుల్ ఎనఫ్ టు ప్రూవ్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో. షీ హాస్ బీన్ సబ్జెక్టెడ్ బై మెంటల్ క్రూయాలిటీ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ హస్బెండ్ యాక్ట్స్. ఎప్పుడైతే ఈ పర్టికులర్ది మనం ప్రూవ్ చేయగలుగుతామో వీఆర్ సక్సెస్ఫుల్ గెట్ ఓవర్ ఇన్ 498A. ఎంతసేపటికి ఈ రోజుకి డౌరీ డిమాండ్ మీదే కన్ఫైన్ అయ్యి మొత్తం gamut is going on. No, the gamut is extending the other version of mental cruelty. అంటే అతను చేసి తాగొచ్చి కొట్టేవైనా, వేరే ఆడవాళ్ళతో తిరిగేవైనా, అబ్యూజింగ్ ఫిల్తీ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా మెంటల్ క్రూయాలిటీ కింద వచ్చి దోస్ దట్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ 498A. మీరు ట్రై చేయండి. ఇక నుంచి వేసే కేసుల్లో ఈ రకమైన కాంటాక్ట్ మీ హస్బెండ్ నుంచి వస్తే ప్లీజ్ డిఫైన్ దీస్ ఆస్పెక్ట్స్. అప్పుడు మీరు ఏదైనా సక్సెస్ అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. కాబట్టి ఓన్లీ డౌరీ హరాస్మెంట్, డిమాండ్ అడిగాడు, మేము బంగారం అంత ఇచ్చాం ఇంత ఇచ్చాం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, డౌరీ తీసుకోవడమే కాదు, ఇవ్వటం కూడా నేరం. మీరు ఎప్పుడైతే మేము అంత డబ్బు ఇచ్చాం ఇంత డబ్బు ఇచ్చాం అని రాస్తున్నారో యు ఆర్ ఆల్సో ఈక్వల్లీ పనిషబుల్ అండర్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. అని మీరు చాలామంది మర్చిపోతున్నారు. మీరు చాలామంది అడ్వకేట్స్ ఆల్రెడీ వైఫ్ అంటే విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు కాబట్టి వాటి జోలికి పోవట్లేదు. టుమారో ఇఫ్ ఎనీ అడ్వకేట్ డెఫినెట్లీ కెన్ ఫైల్ కేస్ అగెన్స్ట్ గర్ల్ పేరెంట్స్ ఆల్సో ఆన్ అకౌంట్ ఆఫ్ ఆఫరింగ్ డౌరీ టు ది అదర్ పర్సన్. వాటి చట్టాలు ఇప్పుడు ఒక సైడే ఉండవు. ఆల్వేస్ యూ షుడ్ బి ఫ్లెక్సిబుల్. సో డోంట్ రబ్ ది చట్టాలు ఫర్ యువర్ రాంగ్ఫుల్ గెయిన్స్. మీరు ఇంత ఇస్తున్నారు అని చెప్తున్నారు, అదే ఆస్పెక్ట్లో మీరు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చారు, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్, యూ ప్లీజ్ ప్రూవ్ ఇట్. మీరు ఇంత ఇచ్చారని చెప్పని కనుక కేసు వేయటం జరిగితే వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ గర్ల్ పేరెంట్స్? ఈ రోజు వరకు వన్ సైడ్ నడుస్తుంది, ఎవరు దాని జోలికి పోలేదు. ఎందుకని పోలేదంటే అదే రీజన్. యాజ్ ఇట్ ఈజ్ అమ్మాయి సఫర్ అయింది, ఇంకా వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎందుకు సఫర్ చేయడం అని కాముకుంటున్నారు. మీరే చెప్తున్నారు 50 లక్షలు ఇచ్చాం, అంత పెళ్లి చేసాం, ఇంత పెళ్లి చేసాం. అలాగే ఈ మధ్య కొంతమంది విచిత్రంగా మొదలుపెట్టారు, పెళ్లి ఖర్చులు క్లెయిమ్ చేద్దాం డైవర్స్లో. అసలు మనం అనుకున్నామా? మీరు ఒక అలాంటప్పుడు అగ్రిమెంట్ రాసుకోండి పెళ్లికి ముందు. రేపటి రోజున విడిపోతే లాభ నష్టాలాగా, అంటే ఇది ఒక బిజినెస్ లాగా చేసుకున్నాం. ఈ మధ్య కొత్తగా చేస్తున్నారు. మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేయటం, అన్ని పట్టు చీరలు పెట్టా ఉంటాం, గోల్డ్ పెట్టా ఉంటాం. మీ ఇష్టం కొద్దీ ఆ రోజున పరిస్థితులను బట్టి మీ పాపకి మీ అల్లుడికి పెట్టారు. అందుకే ఇక నుంచి మీరు రాసుకోండి, ఒక అగ్రిమెంట్ రాసుకోండి. ఒకవేళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఇన్ని భోజనాలు పెట్టాం, భోజనాలకి ఇంత ఖర్చు పెట్టాం, ట్రాన్స్పోర్ట్కి ఇంత ఖర్చు పెట్టాం, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్టర్బెన్సెస్ దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు రిటర్న్ ది అమౌంట్స్ అని మీరు రాసుకోండి. లేకపోతే ఏంటండి, అంటే మీరు కట్టం తీసుకున్నారు అని మీరు కేసులు పెడుతున్నారు. అంటే మీరు ఇచ్చారని మేము కేసులు పెట్టకూడదా హస్బెండ్ సైడ్ వాళ్ళు? ఆ రోజు వస్తుంది. దట్ ఈస్ నాట్ సో ఫార్. మీరు కేసులు పెట్టారు అంటే మీరు డబ్బులు ఇవ్వబట్టే మేము తీసుకున్నాం, డెఫినెట్గా వస్తుంది. కాబట్టి బీ అవేర్, బివేర్. రెండు, బీ అవేర్ అండ్ బివేర్ వైల్ మేకింగ్ సచ్ ఎలిగేషన్స్. బట్ ప్లీజ్ డోంట్ కన్ఫైన్ దిస్ 498A ఓన్లీ ఫర్ డిమాండ్ ఆఫ్ డౌరీ. This can be extended to harassment mentally, so that
You please explain the incidents where you have caused this mental agony. Then you file a case. Let us see how it will work. కాబట్టి వన్ సైడెడ్గా ఇది 490 యూజు మిస్యూజు చేయకండి. అని ప్రాపర్ ప్రాస్పెక్టివ్లో నిజంగా కనుక మీకు న్యాయం జరగాలంటే చేయండి తప్పితే ఈ కేసు వేసినందువల్ల ఆ అబ్బాయి మారుతాడు, మిమ్మల్ని మళ్ళీ కాపురాన్ని తీసుకెళ్తాడు, చక్కగా ఉంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ లాంటిది. కాబట్టి ప్లీజ్ ట్రై టు అనలైజ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ఇనిషియేట్ ఎనీ లీగల్ ప్రాసెస్, ఎస్పెషలీ 498A and domestic violence, etc., against your husband and his parents. Namaste.